హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. నేనైతే ఇవాళైతే మీకు 2 కొత్త డిజైన్స్ అయితే చేయించబోతున్నానండి. మగ్గం వర్క్లో లుక్లో ఉంటుందండి. డిజైన్ అయితే మాత్రం ఒకటి హెవీగా వేసాను. వీళ్ళ ఇంట్లో ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉందంట, అందుకే ఇంకా హెవీగా ఎంచుకున్నారండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. 2 డిజైన్ ఫస్ట్ టైం వేసానండి. ఇదైతే వచ్చేసి శారీ చూసారు కదా, మెహందీ గ్రీను బాటిల్ గ్రీన్ 2 కాంబినేషన్స్ ఉన్నాయండి శారీలో. ఈ అవుట్లైన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంది, ఇదంతా డార్క్ గ్రీన్ ఉంది, 2 షేడ్లు. శారీ వచ్చేసి ఇట్లా బేబీ పింక్ బోర్డర్లో ఉంది. శారీకి టజల్స్ కూడా వేయించమని చెప్పారు, సో నేను ఇలా అయితే టజల్స్ వేయించేసాను. చూడండి, టజల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తాయండి. ఎందుకంటే అన్నీ ఒక చోట అయిపోతే కంఫర్ట్గా తీసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు కదండి, అందుకే పీకో ఫాల్స్ చేయించేసి ఇలా అయితే నేను టజిల్స్ అయితే వేయించాను. చూడండి, బేబీ పింక్ గ్రీన్ కాంబో చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. టజిల్స్ అయితే దూరం నుంచి చూస్తాను ఇది. సో వీళ్ళకైతే ఇప్పుడు ఎట్లా వర్క్ చేశానంటే ఇలా వచ్చింది కదండి శారీ, వీళ్ళకి ఇలా లైట్ లావెండర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని గోల్డ్ బాటిల్ గ్రీను మెహందీ గ్రీన్ కాంబోతో అయితే వర్క్ చేశాను. హెవీగా చూపిస్తాను. ఫస్ట్ టైం వేసానండి. ఎంత అంటే 2 డేస్ పట్టిందండి ఈ డిజైన్ అయితే నాకు కంప్లీట్ చెయ్యడానికే 2 డేస్ పట్టింది. ఎంత హెవీగా మగ్గం లుక్లో అంటే చూడండి, చూపిస్తాను. అంత నాట్ స్టిచ్చేనండి. ఎంత థిక్గా పడతాయంటే ఫ్లవర్స్ అసలు ఎంత స్టిఫ్గా ఉన్నాయంటే అంత స్టిఫ్గా. ఒక్క ఫ్లవర్ అనే కాదు, డిజైన్ అంతా కూడా నాట్ స్టిచ్ తోటే వచ్చింది. సో 2 డేస్ నేను 2 డేస్ అయితే ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేయడానికి నాకైతే టైం పట్టిందండి. గోల్డ్ కలరు, బాటిల్ గ్రీను, మెహందీ గ్రీను మొత్తం 3 కలర్స్తో అయితే నేను చేశాను ఈ డిజైన్ అయితే. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. కలర్ కాంబినేషన్ అయితే లావెండర్ మీద కదండి, కొంచెం బాటిల్ గ్రీన్ అలా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్ నెక్ వేసాను. ఈ డిజైన్కి అయితే హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అండి. ఎంత అంటే అసలు మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోకుండా చూసారా ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయండి. అదే మల్టీ కలర్తో అయినా వేసుకోవచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను. కింద అయితే వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుంది. చూడండి, కింద వచ్చేసి అయితే ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా బీ షేప్లో అయితే ఇలా బ్లౌజ్ అంతా కూడా ఇట్లా మనకి ఇట్లా వచ్చిందండి. పైన వచ్చేసి ఇలా బుట్టీస్ వచ్చాయి మిడిల్లో కూడా. ఇదే డిజైన్ని నెట్తో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే వీళ్ళకి నెట్ వద్దని చెప్పారు, సో నేను ఇలానే చేశాను. దగ్గర నుంచి చూపిస్తాను. అంతా నాట్ స్టిచ్చేనండి. ఎంత అంటే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. చూడండి, 3 కలర్స్తో అయితే చేశాను. 2 హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుందని అయితే అనిపించిందండి నాకు. ఇలా లుక్ అయితే చూపిస్తాను. ఈ వర్క్ అయితే చూసిన తర్వాత నాకు కూడా ఒక డిజైన్ వేసుకోవాలని అయితే అనిపించిందండి. అంత నీట్గా ఉంది కదా డిజైన్. లుక్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్కి అయితే చాలా బాగుంటుందని అనిపించింది. ఇలా వీ షేప్లో ఇలా వస్తుంది కదండి, ఇలా వస్తుంది. ఓకేనా, డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా టఫ్ అయిపోయిందండి నాకు. బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ అంటే అసలు ఎలా సెట్ చేయాలి ఏంటి అని చాలా ఆలోచించాను, కానీ ఇదిగోండి లుకింగ్ అయితే ఇలా వచ్చింది. చూసారా, ఇది వచ్చేసి అయితే ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి కొంచెం సింపుల్ డిజైన్ అండి, కాకపోతే ఫస్ట్ టైం వేసాను. శారీ వచ్చేసి చూసారా, రామా బ్లూ విత్ నేవీ బ్లూ కాంబినేషన్ గోల్డ్. నేనైతే ఏం చేశాను, కస్టమర్కి హాఫ్ పట్టు క్లాత్ బ్లూ తీసుకొని ఈ రామా బ్లూ గోల్డ్ కాంబో అయితే వర్క్ చేశానండి. శారీ అయితే కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. కలర్ కాంబినేషన్ బాగుంటే మాత్రం ఏ వర్క్ వేసుకున్నాండి, అది 500 రూపీస్ వర్కే అయినా కూడా లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది.
సెకండ్ వన్ వచ్చేసి కొంచెం సింపుల్ డిజైన్ అండి. ఫస్ట్ టైం వేసాను. ఈ డిజైన్ కూడా చాలా లుక్ బాగా వచ్చింది. శారీ చూసారా, రామా బ్లూ శారీ. ఇది నేవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. నేవీ బ్లూ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని రామా బ్లూ ఈ లైట్ గోల్డ్ కాంబోతో అయితే నేను వర్క్ చేశాను. నేవీ బ్లూ మీద రామా బ్లూ అంటే కలర్ అయితే చాలా అంటే చాలా బ్రైట్గా వచ్చిందండి. చూడండి, ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ అంతా ఇలా వచ్చింది. బ్యాక్ ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయండి. లీఫ్లు కూడా 2 కలర్స్తో వచ్చాయి చూడండి. ఇలా బాగుంది డిజైన్. బ్యాక్ వచ్చేసి కొంచెం హెవీగా అనిపించింది. ఫ్రంట్ బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ కూడా సేమ్ అదే క్రాస్ నెక్ వేసానండి. హ్యాండ్స్ వచ్చేసి ఇదే బార్డర్ వచ్చేసి చిన్ని బుట్టీస్ అయితే వచ్చాయండి. ఇలా చాలా బాగుంది డిజైన్ అయితే. లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి. స్టిచ్చింగ్ అయితే ఇంకా లుక్ వస్తుంది. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇలా మంచిగా అనిపిస్తుంది కదండి. ఈ 2 డిజైన్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.